నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ 10వ తరగతి విద్యార్థులకు ప్లాంక్స్ పంపిణీ. డివిడి ప్రసాద్ ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి అధ్యక్షతన జరిగిన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మరియు శ్రీ జుర్జా గౌరీ పార్వతి అల్లూరి సీతారామరాజు జిల్లా బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విచ్చేశారు. అతిథిగా సంపరి శివకుమార్, కొయ్యూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ మండల మహిళా కన్వీనర్ నడిగట్ల ఉమాప్రియ, బీజేపీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ లోచిలి సింహాచలం, బూత్ కమిటీ అధ్యక్షులు జుర్జా రమేష్, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు శుభాశీస్సులు అందిస్తూ గురువులను మార్గదర్శకంగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి జాతికి వన్నె తెచ్చేలా ఉండాలని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం సరవన్నపాలెం గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి 10వ తరగతి పరీక్షలకు వెళ్ళబోతున్నటువంటి 26 మంది విద్యార్థులకు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీ డివిడి ప్రసాద్ గారు మా విద్యార్థులని ఆశీర్వదిస్తూ 26 మందికి కూడా ప్లాంక్స్, పెన్నులు ఇవ్వడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల బృందం తరఫున వారికి, వారితో వచ్చినటువంటి మిత్ర బృందానికి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మా పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయ సిబ్బంది తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పద్మాపురం స్కూల్ ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మాది దానధర్మ చారిటబుల్ ట్రస్ట్. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో 5,000 ఈ ప్యాడ్స్ ప్లాంక్లు ఇవ్వడానికి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన స్కూల్ కూడా రావడం జరిగింది. ఈ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆదివాసీ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఎగ్జామినేషన్ టైంలో ప్యాడ్స్, పెన్స్ ఇవ్వడమే కాకుండా నోట్బుక్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే కొన్ని స్కూల్స్కి ప్రభుత్వం నోట్బుక్స్, బుక్స్ ఇలాంటివి ఇస్తున్నాయి. ఇప్పుడు లేనటువంటి ఏదైనా ఉన్నాయంటే అలాంటి గ్రామాలకు మనం ఇవ్వడం, ఆ స్కూల్స్కి అందుబాటులో చేయడం అనేది చేస్తాం. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఈ ఆదివాసీ ప్రాంతంలో ముఖ్యంగా అంటే ఆలయాల నిర్మాణం చేయటం, అంటే హిందూ దేవాలయాల నిర్మాణం చేయటం, అలాగే వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని బాగా ఎదుగుదల చేయడానికి కానీ సపోర్ట్ చేయటం, ముఖ్యంగా బాగా చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నతమైనటువంటి విద్యకి వెళ్ళాలి అంటే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇలా ఇంజనీర్ ఇలాంటి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు అప్రోచ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం అనేది చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనము పై ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆధారంగా గౌతున ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరిని కలవాలి అనేది సహజంగా మన వాళ్ళకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడే తెలుస్తాం, ఇదే వాతావరణంలో జీవిస్తున్నాం కనుక మనకు 10th క్లాస్ అయిపోయి బయటకు వెళ్ళేటప్పటికి మనకు ఏ విషయాలు తెలియదు. అలాంటప్పుడు మీకు మా వాలంటీర్స్ అంటే దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ఉన్నటువంటి వాలంటీర్స్ ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, సేవా కార్యక్రమంతో ఉంటారు కాబట్టి ఎప్పుడు మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా మీకు మా అవసరం ఉన్నట్లయితే మాకు కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఆ కాలేజీల్లో కావాల్సినటువంటి సపోర్ట్ చేయడానికి కానీ కావాల్సినటువంటి అన్నీ ఏర్పాటు చేసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ 10th క్లాస్ విద్యార్థులుగా మీరు ఒక తొలి మెట్టు లాంటిది. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదవడం ఒక ఎత్తు. ఈ 10వ తరగతి నుంచి ఇక్కడి నుంచి మీ జీవితం అనేది బాల్య వ్యవస్థ నుంచి కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి. మీ విద్య యొక్క స్థితి పెరుగుతుంది, మీకు చదువు మీద ఉన్న ఒత్తిడి కూడా పెరుగుతుంది. కానీ బాధ్యతగా తీసుకొని ఇష్టంగా తీసుకుంటే అది కష్టం అనిపించదు. కానీ అయ్యో అనుకున్న కష్టం అనుకుంటే మాత్రం
మీరు ఎప్పుడైతే విద్య మీద ఇష్టం లేదో అది భారంగా అనిపించే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మీ అందరూ రేపటి భావి పౌరులు కనుక భావితరాలకి మీరు మన దేశానికి ఈ మన గిరిజన ప్రాంతానికి వన్నె తెచ్చే స్థాయి మీరు ఇప్పుడు ఏది చేయాలనుకుంటే, ఏది సంకల్పించుకుంటే అది చేయగలిగే శక్తి భగవంతుడు ఇచ్చినటువంటి స్టేజ్ ఇది. ఇక్కడ నుంచి మీరు ఏది తలుచుకుంటా చేయగలరు. అది చేసే శక్తి, ఆలోచన భగవంతుడు మీకు ఇచ్చుంటాడు. ఇవన్నీ అందిపుచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మీ టీచర్స్కి అనుకూలంగా ఉండాలి. టీచర్స్ని మనం ఫాలో అప్ అయితే చాలామంది ఏంటంటే టీచర్ ఫ్యాషన్ చూసి ఇష్టపడుతుంటారు. అంటే టీచర్ ఎలా ఉంటే నేను కూడా అలా ఉండాలని కట్టుబొట్టుని ఇష్టపడమే కాకుండా వాళ్ళ క్యారెక్టర్ని కూడా, వాళ్ళ యొక్క అభిరుచులను కూడా తెలుసుకొని వాళ్ళలా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తద్వారా మన ఆదివాసీలుగా ఉన్నటువంటి మనము మన ఆదివాసీ ప్రజలను బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఎవరికి కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఏ వనరులు మనకు ఉపయోగపడవు. ఇవన్నీ కూడా మనకు కావు. మనం ఇక్కడే జీవిస్తున్న ఈ భూమి కూడా మనది కాని పరిస్థితి. ఎప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో, ఏ టైంలో ఎలాంటి జీవోలు వస్తాయో, ఇప్పుడు ఎందుకు హైడ్రాలిక్ ప్రాజెక్ట్ లాంటివి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుందా లేదా? వస్తుంది కదా. అంటే ఆ భూమి నిజంగా పట్టాలు మనమే ఇక్కడ జీవిస్తున్నాం, కానీ వలసిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే చదువు అనేది అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా మనం బాగుపడమే కాకుండా మన తర్వాత తరాలను కూడా మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విద్యని అభ్యసించి ఈరోజు మీరు ఉన్నతమైనటువంటి ఒక మొదట మెట్టు ఎక్కడానికి, ఈ 10వ తరగతి పరీక్ష రాయడానికి మీరు అందరూ వెళ్తున్నారు. మీ అందరూ ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పేసి, తద్వారా మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ కేవలం బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి చిన్న ఆశీర్వాదం చెప్పినట్టు మిమ్మల్ని పలకరించాలనే భావంతో దానధర్మ చారిటబుల్ తరఫున మీ దగ్గరికి రావడం, మరి మాకు మిమ్మల్ని ప్రోత్సహించేలాగా ఈ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి రావడం జరిగింది. అందులో భాగంగానే మరి పిల్లలకి కూడాను ఇక్కడ ఉన్నటువంటి జురా గౌరీ పార్వతి గారు, ఆమె బీజేపీ పార్టీకి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరి ఆవిడ కూడా ఇక్కడికి రావడం, మా సంస్థకి ప్రోత్సహించినట్టుగా మాతో వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ బీజేపీ పార్టీ ఈ కొయ్యూరు మండల అధ్యక్షులు సంపర శివ గారు కూడా వచ్చారు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాలంటీర్గా వ్యవహరిస్తున్నటువంటి ఉమా గారు కూడా ఇక్కడ రావడం, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి ఇదే గ్రామస్తులు జుర్రా రమేష్ గారు, మరి తమ వృత్తిరీత్యా ఆటో నడుపుకున్నప్పటికీను సేవా కార్యక్రమాల్లో మాతో పాటు ఉంటారు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఈ విషయాల్లో మాతో పాటు ఉండి సహాయ సహకారాలు అందించడమే కాకుండా సలహా మెంబర్గా ఉంటూ మాతో నడుస్తున్నటువంటి మన గోచరి సింహాచలం గారు, మరి తను కూడా మనతో పాటు ఉండడం, మరి వారికి కూడా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పిల్లలందరినీ మమేకం చేసి నేను ఈ కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి టీచర్స్ అందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మిగతా సహా టీచర్స్ అందరికీ కూడాను మా సంస్థ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక ఆదివాసీగా, ఒక గిరిజనుడుగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా మీ అందరూ మంచి విద్యాభివృద్ధి చెందాలి. అందరూ మంచి బ్రతుకుల్ని కావలసినటువంటి స్థితికి వెళ్ళడానికి చదువే మూలాధారం కాబట్టి ఆ చదువుని అందరూ ఆసక్తిగా నేర్చుకొని ముందు మీ జీవితాన్ని బాగు చేసుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.